హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి పేర్లు అయితే యాడ్ అయినట్లు చెప్తున్నారనమాట అధికారులు. అయితే ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి పిల్లల పేర్లు లేదా భార్య పేరు భర్త యొక్క రేషన్ కార్డులో యాడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు దరఖాస్తు కనుక పెట్టినట్లయితే వాళ్ళకి సంబంధించిన స్టేటస్ పేర్లు యాడ్ అయ్యి ఉన్నాయా లేదా ఏ విధంగా చూసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు ఫస్ట్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి భార్య భర్త ఇద్దరు కూడా ఇరు కుటుంబాల నుంచి డిలీట్ అయ్యి వీరిద్దరూ మాత్రం సపరేట్గా రేషన్ కార్డు కొరకు మీ సేవలో దరఖాస్తు పెట్టుకున్నట్లయితే వారి యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందనేది కూడా చెప్తాను. రెండు రకాలుగా మీ యొక్క స్టేటస్ రేషన్ కార్డుకి సంబంధించి ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. రేషన్ కార్డుకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే నేను మీకు తెలియచేయడం జరుగుతుంది అనమాట. ఇక వివరాల్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఒకసారి మీరు మీ యొక్క బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. బ్రౌజర్ మీరు క్రోమ్ అయినా తీసుకోండి, లేక ఏమైనా ఉన్నా కానీ గూగుల్ అన్నా తీసుకోండి అనమాట. నేను క్రోమ్ బ్రౌజర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పేర్లను యాడింగ్ కొరకు ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వారు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ బ్రౌజర్లో సెర్చ్లోకి వచ్చేసి ఎఫ్ఎస్సి రేషన్ కార్డ్ సెర్చ్ తెలంగాణ అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఫస్ట్ ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఈ ఎఫ్ఎస్సి సెర్చ్ ఆప్షన్ ద్వారానే మీరు ఓల్డ్ రేషన్ కార్డు పేర్లు యాడ్ అయినాయి లేదనేది చూసుకోవచ్చు అనమాట. ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ అనే ఈ యొక్క రౌండ్ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత చెక్ బాక్స్ అయితే వస్తుంది. ఇందులో మీరు ఎవరినైతే మీ రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ యాడ్ అయినాయి లేదా అనేది చూసుకోవచ్చు అనమాట, పేర్లు అనేటివి. రేషన్ కార్డ్ అనేది రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. ఇక్కడ పేర్లు అనేటివి యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఎవరి పేర్లను యాడింగ్ చేయడం కొరకు రిక్వెస్ట్ అనేది పెట్టుకొని ఉన్నారు. పేర్లు అనేటివి వరుసగా అయితే వచ్చేస్తాయండి. ఒకవేళ పేర్లు కనుక యాడ్ కాకపోతే మీరు ఎంఆర్ఓ ఆఫీస్ని అయితే సంప్రదించండి. ఓకేనా? ఈ విధంగా ఫస్ట్ రేషన్ కార్డులోకి పేర్లను యాడ్ చేసుకునేందుకు అవకాశం అయితే వచ్చిందని చెప్పారు కదా అధికారులు. ఎవరైతే రేషన్ కార్డులలో పేర్లను యాడ్ చేసుకోవాలని అనుకున్నారో వారికి సంబంధించి ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే భార్యాభర్త ఇద్దరూ కూడా విడిపోయి కొత్తగా ఒక రేషన్ కార్డుకి యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇద్దరు కలిసి వారు అప్లికేషన్ మీ సేవలో ఇచ్చి ఉంటారు కదా, ఆ యొక్క అప్లికేషన్ స్టేటస్ ప్రజెంట్ ఏ విధంగా ఉందనేది మీరు ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. ఓపెన్ అయినప్పుడు మీ దగ్గర ఖచ్చితంగా ఈ యొక్క మీరు అప్లై చేసుకున్నప్పుడు మీ సేవలో మీకు ఇచ్చినటువంటి అప్లికేషన్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకొని ఉండాలి. ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఏ విధంగా వస్తుందంటే మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఒక ఫామ్, ఒక రిసిప్ట్ అనేది ఇచ్చి ఉంటారనమాట. అంటే మీకు పేమెంట్ అనేది కంప్లీట్ చేసినట్టు ఒక ఐడి అయితే క్రియేట్ అయినట్లు ఒక ఫామ్ అయితే ఇచ్చి ఉంటారు. నేను గతంలో అయితే చూపించాను. అందులోనే మీకు అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఫస్ట్ మీ యొక్క జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ సేవ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. లేదా అప్లికేషన్ నెంబర్ అంటే మీరు ప్రజాపాలనలు ఇచ్చినప్పుడు మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది క్రియేట్ అయి ఉంటుంది అనమాట. అది చాలామందికి తెలియకపోవచ్చు. మీ సేవలో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి సంబంధించి ఆ రిసిప్ట్లోనే నెంబర్ అనేది ఉంటుందన్నమాట. ఆ నెంబర్ ఎంటర్ చేసేసి మీరు సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ చూపిస్తుందండి. ఒకవేళ రిజెక్ట్ కనుక అయినట్లయితే దానికి సంబంధించిన రీజన్ ఏంటనేది ఈ యొక్క ఆప్షన్ కింద అయితే చూపించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీరు ఎవరైతే ఇద్దరు కూడా భార్యాభర్త ఇరు కుటుంబాల్లో విడిపోయి కొత్తగా రేషన్ కార్డు కొరకు ఇద్దరు కలిసి మీ సేవలో అప్లై చేసుకోనుగా ఉన్నట్లయితే ఇందులో మీకు పేర్లు చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇందులో పేర్లు కనుక రాకపోయినట్లయితే ఫస్ట్ విధానం అంటే రేషన్ కార్డులలో మెంబర్ యొక్క డీటెయిల్స్ అనేటివి యాడ్ అయి ఉన్నాయా లేదా అనేది ఏ విధంగా అయితే చెప్పానో అందులో మీ పేరు ఉందా లేదనేది ఒకసారి చూసుకోండి. అందులో మీ పేరు కనుక ఉన్నట్లయితే ఇక్కడ మీరు సెర్చ్ చేస్తున్నప్పుడు కొత్త అప్లికేషన్ సెర్చ్ అనేది చేస్తున్నప్పుడు పేర్లు అనేటివి యాడ్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడ క్రాస్ చెకింగ్ అనేది జరుగుతుందండి. ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇరు కుటుంబాల్లో డిలీట్ అయ్యి ఉంటేనే మీకు కొత్త రేషన్ కార్డు అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. మీరు ఇరు కుటుంబాల్లో డిలీట్ అవ్వకుండా అందులో పేర్లు కనుక ఉన్నట్లయితే ఇది డూప్లికేట్ కింద కన్సిడర్ అవుతుంది. కాబట్టి
సో ఇక్కడ పేర్లు అనేటివి రాకపోవచ్చు లేదా రిజెక్ట్ అయితే అయి ఉండొచ్చు ఈ కారణం చేత. ఓకేనా? సో ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్స్ అయితే వచ్చి ఉన్నాయి. ఇందులోని సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలానే రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే నేను మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ వరకు క్లియర్. సో ఇక్కడ సాఫ్ట్వేర్ ఇష్యూ వల్ల చాలామందికి కూడా రేషన్ కార్డుల యొక్క పేర్లు అనేది తప్పులుగా అయితే రావడం జరిగిందని చెప్తున్నారు. అంటే ఎగ్జాంపుల్కి పిల్లలను యాడ్ చేసుకున్నటువంటి వాళ్ళకి పిల్లల పేర్ల మీద రేషన్ కార్డు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి అయితే రావడము, అదేవిధంగా ఇక్కడ పిల్లల పేర్లు అనేటివి కనిపించకపోవడం, నేమ్స్ తప్పు రావడం, ఇలా చాలా అయితే జరిగి ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పిల్లలను భార్యను ఇద్దరినీ కూడా భర్త యొక్క రేషన్ కార్డులో యాడ్ చేసుకోవాలని మీరు అప్లై చేసుకొని కనుక ఉన్నట్లయితే ఈ యొక్క భార్య పిల్లలు ఇద్దరూ కూడా భార్యకు సంబంధించిన కుటుంబం యొక్క రేషన్ కార్డులోకి యాడ్ అయిపోయి ఉన్నారు. ఇలా చాలా తప్పులు అయితే జరిగి ఉన్నాయని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. వాటి మీద కూడా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని నేను మీకు వీడియో అయితే చేస్తాను. వాటికి సంబంధించి ఏ విధంగా వెరిఫికేషన్ మళ్ళీ జరుగుతుంది అనేది కూడా నేను మీకు ముందు వీడియోస్లో అయితే తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలండి. వీడియోని మళ్ళీ మీకు అర్థం కాకపోతే ఫస్ట్ నుంచి చూడండి. నేను మీకు 2 విధాలుగా అయితే చెప్పున్నాను ఈ వీడియోలో. ఒకటి, యాడింగ్ కొరకు జరిగినటువంటి అప్లికేషన్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఇరు కుటుంబాల్లో డిలీట్ అయినటువంటి వాళ్ళు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకొని కనుక ఉన్నట్లయితే ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చెప్పాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.